నమస్కారం. వాసవదత్త రమణ కథలకు స్వాగతం, సుస్వాగతం. స్వాగతం కథల సంపుటిలోని 13వ కథ తొలగిన తెరలు. 25/12/2008 ఆంధ్రభూమి వారపత్రికలో వచ్చిన కథ ఇది. ఇక తొలగిన తెరలు కథలోకి వెళదామా? హలో మంజు, సాయంత్రం మన ఇంటికి ఒక ఇంట్రెస్టింగ్ గెస్ట్ వస్తున్నాడు, శశాంక్ ఫోన్లో అన్నాడు. ఎవరతను? ఆమె భర్తను ఆసక్తిగా అడిగింది. నీకులాగే సాహిత్యం అంటే చెవి కోసేసుకుంటాడు. అఫ్కోర్స్ నీకు చాలా బాగా నచ్చుతాడనుకో. అతని నవ్వు ఫోన్లో వెనకవైపు నుంచి వినిపించింది. అబ్బా చాలండి, మీరు మీ వెటకారాలను. ముందు సాయంత్రం పెందరాళ్ళ ఇంటికి వచ్చేసేయండి, ముద్దుగా విసుక్కుందామె. సాయంత్రం అవుతూనే ఇల్లంతా నీట్గా సర్ది, లేత ఆకాశం రంగు చీర కట్టుకుని జడలో సన్నజాజులు తురుముకుంటూ ఉంటే కారు హారన్ వినిపించి నవ్వుతూ ఎదురెళ్ళింది. హాయ్ మంజు, ఇతను చరణ్, కన్సల్టెంట్గా మా ఆఫీస్లో కొత్తగా జాయిన్ అయ్యాడు. చరణ్, షీఈ్ ఎవ్రీథింగ్ టు మీ, మై వైఫ్, మై లైఫ్, షీఈ్ మంజు అంటూ పరిచయం చేశాడు. భర్త పొగడ్తకి ఎరుపెక్కిన బుగ్గలతో చిన్నగా నవ్వేస్తూ, అబ్బా ఇక మీ పొగడ్తలు చాలు. వచ్చిన అతిథికి నమస్కరిస్తున్న ఆమె చేతులు అలాగే ఆగిపోయాయి. అతను ఆమె వంక చూస్తూ అలా స్థాణువులా నిలబడిపోయాడు. చరణ్, మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి, నేను కాస్త రిఫ్రెష్ అయి ఇప్పుడే క్షణంలో వచ్చేస్తాను అంటూ లోపలికి వెళ్ళాడు శశాంక్. ముందుగా చరణే తేరుకున్నాడు. తడబడుతూ, మీరు ఎన్నేళ్ల తర్వాత మిమ్మల్ని చూస్తున్నాను. అతని కళ్ళల్లో ఆనందం, ఆశ్చర్యం రెండూ ప్రతిఫలించాయి. కానీ మంజు మనసంతా హఠాత్తుగా చికాకుగా అయింది. అతని వంక కోపంగా చూస్తూ లోపలికి వెళ్ళిపోయింది. ఒక 5 నిమిషాలకి శశాంక్ హాల్లోకి వస్తూ, ఏమిటోయ్ చరణ్, అలా కూర్చుండిపోయావు? నువ్వు మా మంజు ఈ పాటికి 1960-70లోకి వెళ్ళిపోయి ఆ సాహిత్యంలో అందులో మునిగిపోయి ఉంటారనుకుంటేను. అతను భుజం మీద గట్టిగా చరిచి పక్కగా కూర్చున్నాడు. అతను చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. ఓయ్ మంజు, గెస్ట్ని ఇలా వదిలేసి లోపలేం చేస్తున్నావు? లోపలికి తొంగు చూస్తూ శశాంక్ అన్నాడు. భోజనం వడ్డించాను, డిన్నర్కి రండి. ఆమె తిరిగి సమాధానం లోపల నుంచే చెప్పింది. భోజనం కాగానే చరణ్ వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన వెంటనే, మంజు ఏమైంది, ఎందుకలా డల్గా ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? ఒంట్లో బానే ఉంది కదా? ఐఎమ్ ఓకే, బట్ చరణ్ను అతను నాకు ముందే తెలుసు. హీఈ్ మై స్టూడెంట్, నా దగ్గరే చదివాడు నెమ్మదిగా అంది. ఓ అలాగా, మరి ముందేం చెప్పలేదే? ఆ సంగతి వదిలేయండి, సమాధానం దాటేస్తూ అంది. శశాంక్ భార్య వంక ఆశ్చర్యంగా చూశాడు. కానీ ఆమె మౌనం చూసి అతను ఇంకా ఆ విషయం మీద ఇంకేమీ తర్కించలేదు. మధ్యాహ్నం కాలింగ్ బెల్ అనిగా మోగుతూ ఉంటే తలుపు తీసింది మంజు. ఎదురుగా చరణ్. ఆమె కొనబొమ్మలు ముడిపడ్డాయి. మేడం, మీతో నేను కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, ప్లీజ్ పర్మిట్ మీ, వేడుకోలుగా అన్నాడు అతను. సారీ, నేను నీతో మాట్లాడేదేమీ లేదు. అయినా నువ్వు ఇలా మా ఇంటికి రావడం ఏమిటి? కొంచెం కఠినంగా అందామె. అలా అనకండి ప్లీజ్, ఒక్కసారి మీతో నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. అతని అర్థింపుకి ఆమె కొద్దిగా మెత్తబడింది. లోపల కూర్చో అంటూ సోఫా వైపు చూపించింది. ఆమె వంక ఆరాధనగా చూస్తూ, ఇన్నేళ్లకు మిమ్మల్ని చూసిన ఆనందాన్ని నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. శశాంక్ గారు మీరు బెస్ట్ జోడీ అండి. ఆమె అతని వంక చటుక్కుని చూసింది. అతన్ని అప్పుడు 17 ఏళ్ల వయసులో ఆమె చూసింది. తన పట్ల అతని కళ్ళల్లో కురుస్తున్న అభిమానం ఆమెను కట్టిపడేసింది. అదే ప్రేమ, అదే చూపు, అదే అభిమానం అప్పుడు కనిపించింది, ఇప్పుడు అనిపించింది. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడే చూడటం. లైట్ బ్లూ కలర్ షర్ట్ మీద వైట్ ప్యాంట్ మీద చూస్తుంటే చాలా అందంగా నవ యువకుళ్లా ఉన్నాడు. ఆమె కళ్ళకిప్పుడు అతను వ్యక్తిత్వ మూర్తీభవించిన యువకుడిగా కనిపిస్తున్నాడు. ఆమె మనసు అతని పరిచయంలోకి దారితీసింది. మంజుకి పెళ్ళైన కొత్తల్లో భర్తకి ఎక్కువగా క్యాంప్ ఉద్యోగాలు ఉండడంతో తోచక ట్యూషన్లు చెప్పడం మొదలుపెట్టింది. అప్పట్లో ఆమెకి పరిచయమైన స్టూడెంట్ చరణ్. పరిచయమైన నెల రోజుల్లోనే ఇంట్లో మనిషిలా కలిసిపోయాడు.
వయసుకు మించి ఎదిగిపోయిన వాళ్ళ కనిపించేవాడు అతను. అతని మాటల్లో, చేతల్లో ఎంతో పరిణితి కనిపించేది. అలా ఆమెకు బాగా దగ్గరయ్యాడు. ఆమె వద్దంటున్నా వినకుండా ఇంట్లో పనులన్నీ గబగబగా చేసేసేవాడు. ఒక 2 నెలలు గడిచేటప్పటికి చరణ్ లేందే ఒక్క పని కూడా చేయలేని పరిస్థితి ఆమెకు ఏర్పడింది. మేడం, కూరలు తెచ్చాను, లోపల ఫ్రిడ్జ్లో సర్దేశాను అన్నాడతను. ఏంటిది చరణ్, ఎందుకిలా చేస్తున్నావు? నిన్నలా పని చేయొద్దని చెప్పాను కదా కోపంగా అందామె. మేడం, కరెంట్ బిల్ కూడా కట్టేసొచ్చాను, ఈ బీరువాలో పెట్టేయమంటారా అని అడిగాడు. వద్దు వద్దు, ఆ బీరువా మా వారిది. ఆయన బీరువా ఇంకోళ్ళు తెరవడం ఆయనకిష్టం ఉండదు. ఆ టేబుల్ మీద పెట్టు, ఆయన వచ్చాక చూసుకుంటారు. ఒకరోజు భర్త క్యాంపుకి వెళ్ళాక పిల్లలందరితో ట్యూషన్లు పూర్తి చేసి, నేను చెప్పిన నోట్స్లు అవి కంప్లీట్ చేసి రేపు పట్టుకురా. వద్దు మేడం, కాసేపు ఉంటాను, నేను ఇక్కడే పూర్తి చేసేసుకుంటాను అన్నాడు చరణ్. మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోయారు. చరణ్, ఇక నువ్వు కూడా వెళ్ళమ్మా, బాగా పొద్దుపోయింది కదా అంది మంజుల. మేడం, ఇంకొక్క రికార్డు ఉంది, రేపు సబ్మిట్ చేయాలి. ఇక్కడైతే నాకు కొంచెం ప్రశాంతంగా చేసేసుకుంటాను అన్నాడతను. సరేలే అయితే, వెళ్ళేటప్పుడు చెప్పు, నేను లోపల వంట చేసుకుంటాను అనేసి వంటిట్లోకి వెళ్ళిపోయింది. వంట పని పూర్తి చేసి స్నానం చేసి బాత్రూంలోంచి బయటికి వస్తుంటే ఎదురుగా బీరువా తలుపు మూస్తూ చరణ్ కనిపించాడు. మంజుల ఒక్కసారిగా నిశ్చేష్టురాలైపోయింది. ఒక్క సెకను ఆమె కళ్ళను ఆమె నమ్మలేకపోయింది. మరుక్షణంలో చీరను గట్టిగా చుట్టుకుంటూ, చరణ్, ఏంటిది, ఏం చేస్తున్నావు ఇక్కడ గర్జించిందామె. అబ్బే, ఏం లేదండి అన్నాడు దొరికిపోయిన మొహంతో. నోర్మై, అబద్ధాలాడకు. అసలు ఏ ఉద్దేశంతో నా పడగదిలోకి వచ్చావు నువ్వు? బీరువా అసలు ఎందుకు తీశావు? మంజుల కళ్ళల్లోంచి నిప్పులు కురిశాయి. ఏం లేదండి, ఏం లేదు అంటూ వడివడిగా ఆమె పక్క నుంచి పరిగెడుతూ తలుపులు దగ్గరగా వేసి వెళ్ళిపోయాడతను. ఆమె కోపంతో వణికిపోతూ హాల్లోకి వచ్చింది. హాల్ అంతా నిర్మానుష్యంగా ఉంది. వీధి తలుపు బార్లా తెరిచి ఉంది. ఆమె గుండె ఒక్కసారిగా జల్లుమంది. గోడ కొట్టిన బంతిలా పరుగును వచ్చి బీరువా తలుపు తెరిచి చూసింది. డబ్బు, బంగారం అన్నీ పెట్టిన చోట పెట్టినట్టుగానే ఉన్నాయి. అమ్మయ్య, ఊపిరి పీల్చుకుంది. కానీ మరెందుకు అతను తన పడగదిలోకి వచ్చాడు? అంటే తననేమన్నా చేయడానికా? ఆ ఊహే ఆమె మనసును ముక్కలు ముక్కలు చేసేసింది. ఛ, చిన్న పిల్లాడు, అలాంటి పాడు ఊహలు ఉన్నట్టుగా లేనేలేడు. తను చాలా తప్పుగా ఆలోచిస్తోంది. కానీ ఆమె ఎంత తనకు తాను సర్ది చెప్పుకున్నా కూడా ఆమె మనసు ఎంతకీ స్థిమితపడలేదు. ఎందుకు అతను నా గదిలోకి వచ్చాడు? అదే ప్రశ్న ఆమెను పదే పదే వేధించసాగింది. భర్త రాగానే ముందు ఈ విషయం చెప్పి చరణ్ని పిలిచి గట్టిగా దండించాలి అనుకుంది. కానీ మళ్ళీ ఆ రాత్రంతా ఆలోచించాక, వద్దు, చెబితే అనవసర రభస. ఏదేమైనా రేపటి నుంచి చరణ్ని మళ్ళీ తన ఇంట్లోకి అడుగు పెట్టనివ్వకూడదు. ఒకవేళ వచ్చినా కూడా గట్టిగా కడిగి పారేయాలి బలంగా అనుకుంది. కానీ ఆ మర్నాడే కాదు, మళ్ళీ ఎప్పుడూ కూడా అతను ఆమె కంటపడలేదు. అసలు ఏమైపోయాడో కూడా ఆమెకు తెలియదు. తోటి స్టూడెంట్స్ గురించి అడిగితే దాదాపు 10 రోజులు పట్టి అతను అసలు కాలేజీకే రావట్లేదని చెప్పారు. ఆ రోజు అలా ఎందుకు చేశాడో ఎన్నిసార్లు ఆలోచించినా కూడా ఆమెకు చిక్కు ప్రశ్నలాగే మిగిలిపోయింది. తర్వాత ఆమె భర్తకి ట్రాన్స్ఫర్ అయిపోవడంతో మళ్ళీ వాళ్ళు ఆ ఊరు వదిలేసి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అతను తిరిగి శశాంక్ ఆఫీస్ కొలీగ్గా కలవడం ఆమెకంతా కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మంజుల గతం నుంచి తేరుకుంటూ, చరణ్, నిజం చెప్పు, ఆ రోజు నా బెడ్రూంలోకి ఏ ఉద్దేశంతో వచ్చావు? మళ్ళీ ఎందుకు పారిపోయావు? ఇన్నాళ్ల బట్టి నాకు కనబడకుండా ఎందుకున్నావు? ఇప్పటికైనా ఏమైంది చెప్పు. నీ మనసులో నిజంగా దురుద్దేశం ఉందా? ఆవేశంగా అడిగింది. అతను ఏమీ మాట్లాడలేదు. తల వంచుకుని ఆలోచిస్తున్నట్టుగా కూర్చున్నాడు. చరణ్, నువ్వేదో దాస్తున్నావు. అప్పటి సంఘటన వెనక ఏదో బలమైన కారణమైతే ఉందని నాకు ఇప్పుడు అనిపిస్తోంది. ఆ రోజు మటు కోపంతో చాలా ఆవేశపడిపోయాను. కానీ ఇవాళ నేను ఆలోచిస్తూ అడుగుతున్నాను. చెప్పు, ఆ రోజు ఏం జరిగింది? ఆమె కళ్ళు అతన్ని శోధిస్తున్నట్టుగా చూశాయి. మేడం, చిన్నతనం కొద్దీ తెలియక నేను చాలా పొరపాటు చేశాను. ఆ రోజు జరిగిన విషయానికి నన్ను మన్నించండి. అది మీకు చెప్పడానికే నేను వచ్చాను అని అతను అంటాడని ఆమె అనుకుంది. నేను మీ పడగదిలోకి కావాలనే వచ్చాను అన్నాడు. దిగ్భ్రాంతిగా చూసింది మంజుల. అతను తలెత్తి ఆమె వంక చూస్తూ, నిజమండి,
నేను ఆ రోజు మీ పడగదిలోకి కావాలనే వచ్చాను. అతను గతంలో జరిగిన విషయాలన్నీ చెప్పడం మొదలుపెట్టాడు. మా అక్క పేరు శాంత. మా ఇద్దరికి 10 ఏళ్లు పైగా తేడా ఉంది. మీకులాగే తను కూడా నన్నెంతో ప్రేమగా అభిమానంగా చూసుకునేది. తను కల్లా కపటం తెలియని అమాయకురాలు. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అని నమ్మే రకం. మనుషుల్లో స్వార్థం ఉంటుందని, అది ఎదుటివారిని బలి తీసుకుంటుందని ఆమె ఊహించలేకపోయింది. ఆ స్వార్థం పేరు రమణారావు. అతని మాయల వల్లో పడ్డ మా అక్క అతన్ని పూర్తిగా నమ్మింది. పెళ్లి చేసుకుంటాడని ఆశపడింది. ఉత్తరాలు రాసింది. అతనితో కలిసి తిరిగింది. మా అమ్మ వాళ్ళకి తెలియకుండా క్రమక్రమంగా అతనికి చాలా దగ్గరైంది. కానీ చివరికి ఆ నీచుడు హఠాత్తుగా వేరే డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని మా అక్కని మోసం చేశాడు. ఆ విషయం విని తట్టుకోలేక మా అక్క ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. అప్పుడే మాకు ఆ విషయాలన్నీ తెలిసాయి. మా అదృష్టం కొద్దీ మా అక్క బతికి బయటపడింది. జరిగిన అవమానం తట్టుకోలేక, నలుగురిలో మేం తలెత్తుకోలేక చివరికి ఇల్లు ఖాళీ చేసేసి మా ఊరు వెళ్ళిపోయాం. అమ్మా నాన్న కూడా అక్క బతికి బాగుంటే అదే 10,000 అనుకుని తనని కంటికి రెప్పలా కడుపులో పెట్టుకుని కాపాడారు. జరిగిన విషయాలు మర్చిపోమని దానిని ప్రాధేయపడ్డారు. క్రమక్రమంగా అక్క మామూలు మనిషి అయింది. ఒక 2 ఏళ్లు గడిచాయి. నేనప్పుడే ఇంటర్లోకి వచ్చాను. మా ఊరు నుంచి టౌన్కి అప్ అండ్ డౌన్ చేస్తున్నాను. ఈలోగా అక్కకి మంచి సంబంధం ఒకటి వచ్చింది. మా అక్కను ఒప్పించి అమ్మా వాళ్ళు కూడా ఆ సంబంధం వాళ్ళకి దాని ప్రేమ విషయం కూడా చూచాయిగా చెప్పి మొత్తానికి ఆ సంబంధాన్ని ఖాయం చేసుకున్నారు. పెళ్లి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. అక్కకి పెళ్లి కుదరడంతో అందరం చాలా సంతోషంగా ఉన్నాం. మా ఇంట్లో చాలా రోజుల తర్వాత పండుగ వాతావరణం ఏర్పడింది. అక్క మొహంలో వెన్నెల విరిసింది. మా ఇంట్లో మా జీవితాల్లో ఉన్న స్తబ్దతంతా తొలగిపోయి వెలుగురేఖలు మళ్ళీ ప్రసరించాయనిపించింది. మేమందరం అంత ఆనందంగా సంబరంగా ఉన్న వేళ ఒకరోజు, అక్క, ఏమైంది? నిన్నటి నుంచి అలా పడుకునే ఉన్నావు. చాలా దిగులుగా కనపడుతున్నావు. ఒంట్లో ఏమైనా బాలేదా? ఏమైంది? ఆందోళనగా అడిగాను. అబ్బే, ఏమీ లేదురా. అక్క కళ్ళల్లో సన్నటి నీటి తెర. నిజం చెప్పు. పెళ్ళై మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావని ఏమైనా బాధపడుతున్నావా? ఆదుర్దాగా అన్నాను. అబ్బే, అదేం లేదురా. ఆయన చాలా మంచివారు. నన్ను బాగా చూసుకుంటారు. మరి ఏమైందక్క? నీ బాధ ఏమిటి? చరణ్ అంటూ అక్క నన్ను పట్టుకుని భోరుమని ఏడ్చేసింది. నేను బతిమాలగా అప్పుడు నోరు విప్పి చెప్పింది, ఆ దుర్మార్గుడు రమణారావు మళ్ళీ కలిశాడని. నువ్వు రాసిన ప్రేమలేఖలు, నాతో నువ్వు తీయించుకున్న ఫోటోలు అన్నీ నా దగ్గరే ఉన్నాయి. నా కోరికనకు ఒక్కసారి నువ్వు తీరిస్తే అవన్నీ నీకు తిరిగిచ్చేస్తాను. లేదా ఆ ఉత్తరాలన్నీ నీ కాబోయే శ్రీవారికి నేను కానుకగా పంపుతాను అన్న అతని నీచమైన బెదిరింపు గురించి కూడా చెప్పింది. తను చేసిన తప్పుకి నేల మీద కూలబడి అక్క భోరుమని ఏడుస్తుంటే నా మనసంతా కకావికలమైపోయింది. ఏం చేయాలో తెలియలేదు. అక్క, భయపడకు అన్నాను ఆరిందాలా. నా జీవితం గురించి నిజంగా నాకు బాధ లేదురా చరణ్. కానీ నా బెంగంతా అమ్మా నాన్న గురించే. ఇప్పటికే వాళ్ళని నేను చాలా బాధ పెట్టాను. ఇప్పుడిప్పుడే వాళ్ళు గతం నుంచి కాస్త కోలుకుంటున్నారు. ఇప్పుడు ఈ పెళ్లి పెటాకులైతే వాళ్ళు ఇంకా తట్టుకోలేర్రా. నాలాంటి దాన్ని కన్నందుకు వాళ్ళు జీవితాంతం కుళ్ళి ఏడవలసిందే. అవమానం తట్టుకోలేక వాళ్ళు ఏమైపోతారో ఏం చేసుకుంటారో అని నాకు చాలా భయంగా ఉందిరా. వాళ్ళకి కష్టం కలిగించడానికే నేను వాళ్ళకి పుట్టినట్టున్నాను. ఒక్కసారి నేను చేసిన పొరపాటు, చేసిన తప్పు మళ్ళీ నన్ను బెదిరిస్తోందిరా. వెక్కి ఏడుస్తూ అంది అక్క. నా మనసు నీరులా కరిగిపోయింది. బాధపడకక్క, ఏదో ఒకటి చేద్దాంలే. ఆ రమణరావుకి కొంచెం టైం ఇమ్మని చెప్పు, బెంగగా బాధగా అన్నాను. అక్క మళ్ళీ కలిసినప్పుడు అతనికి నేను చెప్పినట్లే చెప్పింది. ఆవేశంలో అన్నానే కాని నిజానికి అక్క విషయంలో 16 ఏళ్ల పిల్లాణ్ణి. నేను తనకి ఏం సాయం చేయగలను? అది నాకేమీ తెలీదు. ముందు అతన్ని పొడిచి చంపేయాలనుకున్నాను. కానీ అమ్మ, నాన్న, అక్క అందరూ గుర్తుకొచ్చారు. నేను అలా చేసినా కూడా అక్క పెళ్ళి ఆగిపోతుంది కదా. తప్పు, అలా చేయకూడదు అనుకున్నాను. అక్క సమస్యకి ఏది పరిష్కారం? నాకేం చెయ్యాలి? ఆ ప్రేమలేఖల్ని, ఆ ఫోటోల్ని ఎలా సంపాదించాలి? అతన్ని నేను ఎలా ఆపాలి? ఇదే ఆలోచన
నన్ను రేయింబవళ్ళు తినేసింది. ఒక పక్క పెళ్లి ముహూర్తం 2 నెలల్లోకి వచ్చేసింది. అక్క, అతను ఎక్కడుంటాడు అని అడిగాను. ఇంతకు మునుపు 4వ నంబర్ వీధిలో ఉండేవాడు, కానీ పెళ్ళయ్యాక నాయుడిగారింట్లో 2వ అంతస్తులో ఉంటున్నానని చెప్పాడు. అక్క వంక ఆశ్చర్యంగా చూస్తూ, ఎక్కడా, ఏ ఇంట్లో అని మళ్ళీ రెట్టించాను. అక్క చెప్పిన చిరునామాకి నా మనసులో ఆనందం తన్నుకొచ్చేసింది. అమ్మయ్య, దేవుడున్నాడు అని నాకు ఆ క్షణంలో అనిపించింది. అక్క, అతను పెళ్లి చేసుకుంది ఎవరినో కాదు, నేను పోయిన వారం నుంచి కొత్తగా ట్యూషన్కి వెళుతున్నానే, ఆ లెక్చరర్నే అన్నాను నేను. కానీ హఠాత్తుగా మీ మొహం నా ముందు కదలాడగానే నా మనసు బాధతో ఉగిసలాడిపోయింది. అయ్యయ్యో, పాపం మంజులు గారు, ఇలాంటి వాడ ఆమెకి భర్త అనుకున్నాను. కానీ ముందు నా అక్క జీవితం అయితే ఎలాగైనా బాగుండాలి, ఆమెకే కష్టం కలగకూడదు అన్న ఒకటే నిశ్చయం నాలో తిరుగుతూనే ఉంది. అందుకే మీ ఇంట్లో ట్యూషన్ పేరుతో మీ అభిమానాన్ని సంపాదించి అతను తన బీరువాలో రహస్యంగా దాచుకున్న ఫోటోల్ని, ప్రేమలేఖల్ని దొంగిలించేసి మీ పడగదిలోంచి పారిపోతూ మీ కంటపడి మీ మనసులో నేను నీచాతి నీచంగా మిగిలిపోయాను అన్నాడు చరణ్. అప్పటి వరకు ఎంతో శ్రద్ధగా చరణ్ చెప్తుందంతా ఒక కథలా వింటున్న మంజుల ఆఖరి మాటలకి పక్కలో బాంబు పెట్టినట్లుగా అదిరిపోయింది. చరణ్, అంటే మీ అక్కని మోసం చేసింది? అవును, రమణరావే అన్నాడు ఆవేదనగా చరణ్. మంజుల సోఫాలోంచి లేచి చరణ్ దగ్గరగా వచ్చి అతని భుజం మీద ఓదార్పుగా చెయ్యి వేసింది. మేడం, మీరంటే నాకు పిచ్చి అభిమానం. ఇంతటి మంచి వ్యక్తికి అలాంటి దుర్మార్గుడైన భర్త. అలాగని ఈ విషయం మీకు చెప్పాననుకోండి, మీ కాపురంలో నేను చిచ్చు పెట్టిన వాడిని అవుతాను. ఆ వయసులో ఎంత సంఘర్షణ అనుభవించానో మీకు తెలియనే తెలీదు. అందుకే నేను మళ్ళీ మీ జీవితంలోకి తొంగి చూడనే లేదు. ఆ విషయం మీకు ఎలా చెప్పాలో కూడా నాకు తెలియలేదు. మీ జీవితాల నుంచి నేను అందనంత దూరంలో వెళ్ళిపోవడమే నయం అనుకున్నాను, కానీ మీ దృష్టిలో అపరాధిగా మిగిలిపోవడమే మంచిదనుకున్నాను, కానీ మీ కంటపడాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. అతను మాట్లాడుతుంటే కళ్ళల్లో నీళ్లు ధారగా కారిపోయాయి. చరణ్, మంజుల గొంతు సన్నగా వణికింది. అయ్యో, ఎంత పొరపాటుగా నిన్ను ఊహించుకున్నాను. నిజంగా నేనే నిన్ను క్షమించమని అడగాలి. అంత మాట అనకండి. మా అక్కకి పెళ్ళై పిల్ల పాపలతో ఎంతో సంతోషంగా సుఖంగా ఉంది. మీరు కూడా నేను చూశాను, చాలా సంతోషంగా కనిపించారు. నాకు అంతే చాలు. మా అక్క ఎలాగో మీరు కూడా నాకు అలాంటి వారే. శశాంక్ గారి భార్యగా ఈ విషయాలన్నీ మీకు నేను చెప్పాను. అదే మీరు రమణరావు గారి భార్యగా ఉండుంటే మటుకు ఈ నిజాన్ని నిజంగా నిన్న ఇలా కలిసినా కూడా ఎప్పటికీ నా జీవితంలో నేను బయట పెట్టేవాడినే కాదు. నేను జీవితాంతం మీ ముందు దోషిలా నిలబడిపోవడానికే ఇష్టపడేవాడిని, కానీ ఈ నిజాన్ని ఎప్పటికీ పైకి చెప్పేవాడిని కాదు. నాతోనే ఆ నిజం సమాధి అయిపోయేది అన్నాడు. అతని వ్యక్తిత్వాన్ని గుర్తిస్తూ, కళ్ళతో చూసిందే నిజం అంటారు చరణ్, కానీ కంటికి కనిపించిన నిజం కాని రుజువుని ఇన్నేళ్ల తర్వాత నువ్వు నాకు చూపించి అన్నీ నేను తెలుసుకునేలా చేశావు ఆర్ద్రంగా అందామ. గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మంజుల చరణ్తో అంది. రమణరావుతో నా పెళ్లి చాలా బాగా జరిగినా కూడా అతని ప్రవర్తనలో చాలా తేడా ఉండేది. అతనిలో 2 మనుషులు ఉండేవాళ్ళు. పైకి చాలా బాగా ప్రేమగా ఉండేవాడు, కానీ లోపల అతనిలో ఒక సైకో ఉండేవాడు. ఎలాగైనా సరే అతని విరుద్ధ ప్రవర్తన మార్చడానికి, కాపురాన్ని సవ్యంగా నడపడానికి నేను చాలా రకాల ప్రయత్నాలు చేశాను. ఆఖరికి మనసు చంపుకుని అతనికి అనుగుణంగా మారడానికి కూడా నేను చాలా సిద్ధపడిపోయాను. కానీ రాను రాను అతనిలోని శాడిస్ట్ని నేను భరించలేకపోయాను. చివరికి విడాకులు తీసుకోక తప్పలేదు. నా పరిస్థితి కూడా మీ అక్కలాగే కృంగిపోయి కృషించిపోయిన పరిస్థితి అయిపోయింది అప్పుడు భారంగా అంది మంజుల. ఆ దుర్మార్గుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? చరణ్ కోపంగా అన్నాడు. మెంటల్ హాస్పిటల్లో నిర్లిప్తంగా అంది. షాక్ తిన్నాడు అతను. నిజమా? అతను మెంటల్ హాస్పిటల్లోన్నా? పిచ్చివాడైపోయాడా? ఆశ్చర్యంగా అన్నాడు. అవును, ఇప్పుడు అతన్ని చూస్తే నాకు చాలా జాలి వేస్తుంది అందామె. మిమ్మల్ని ఇంత వేధించి బాధించినా కూడానా? ఆమె వంక చిత్రంగా చూస్తూ అన్నాడు చరణ్. పాపం, అతనికి ఏం మిగిలింది చెప్పు? అతనిలోని విరుద్ధ ప్రవర్తనలు అతన్ని పిచ్చివాడిగా మార్చాయి.
చిన్నతనం నుంచి అతనికి తగిలిన గాయాలు, అతని పెంపకంలోని లోపాలు అతన్ని ఈ స్థితికి దిగజార్చాయి. శశాంక్ నేను అప్పుడప్పుడు హాస్పిటల్కి వెళ్ళి అతను చూసి వస్తూ ఉంటాం అంది మంజుల. హిమాలయాలంత ఔన్నత్యం ఉన్న ఆమె వ్యక్తిత్వం చరణ్ని అబ్బురపరిచింది. మరి మీకు శశాంక్ ఎలా పరిచయం అయ్యారు? ఆసక్తిగా ముందుకు వంగుతూ అన్నాడు. శశాంక్ నాకు దేవుడిచ్చిన అదృష్టం. అందుకే పెద్దలు అంటారు చూడు, దేవుడు ఒక దోవ మూసినా ఇంకో దోవ ఎప్పుడో అప్పుడు తెరుస్తాడని. శశాంక్ రూపంలో మరో జీవితాన్ని ఆ దేవుడు నాకిచ్చాడు. అతనే గనక నా జీవితంలో రాకపోతే నేను ఆ డిప్రెషన్కి తట్టుకోలేక ఏమైపోయి ఉండేదాన్నో. నా మనసు కుదుట పడాలని, నాకు చదువు అంటే చాలా ఇష్టమని మా నాన్నగారు యూనివర్సిటీలో పిహెచ్డి కోసం అప్లై చేయించారు. అక్కడికి అప్పుడప్పుడు శశాంక్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ చెప్పడం కోసమని వచ్చేవాడు. అలా అతనితో మొదలైన నా పరిచయం నాకు మరో జన్మనిచ్చింది. నన్ను ఒక మనిషిగా నిలబెట్టేసింది ఉద్వేగంగా అంది మంజుల. దేవుడు ఎప్పుడు మంచివాళ్ళకి అన్యాయం చేయడండి, చరణ్ ఆనందంగా అన్నాడు. కరెక్ట్. అందుకే మంజుల నా భార్య కావడం వల్ల నేను చాలా లక్కీ ఫెలోనయ్యాను. దేవుడు నాకు కూడా చాలా న్యాయం చేశాడు. శశాంక్ అప్పుడే లోపలికి వస్తూ అన్నాడు. అబ్బా, మీరు మరీను అతనికి చిరునవ్వుతూ ఎదురెళుతూ అంది. భార్య భుజం మీద చేయి వేసి అపురూపంగా లోపలికి తీసుకొస్తూ శశాంక్ అన్నాడు. మంజుల నన్ను దేవుడు అంటుంది, కానీ ఆమె ఒక దేవత, ఈ ఇంటికి గృహలక్ష్మి. కన్నుల పండువగా ఉన్న వాళ్ల జంటను చూసి ఆనందంతో మురిసిపోతూ తేలికైన మనసుతో వాళ్ల వెంట అడుగులు వేశాడు చరణ్. స్వాగతం కథల సంపుటిలోని 13వ కథ తొలగిన తెరలు విన్నారు. మీకు నా ధన్యవాదాలు. నా వాసవదత్త రమణ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మీ అందరి ఆదరాభిమానాలతో మరో కథ స్వాగతంతో మళ్ళీ కలుద్దాం. సెలవా మరి. కామరాజగడ్డ వాసవదత్త రమణ.